హాయ్ అండి, అందరికీ నమస్తే. నాగపంచమి కథ. నాగపంచమి కథ గురించి సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా, అలాగే ఆస్తిక మహర్షి సర్పజాతిని రక్షించిన చారిత్రక కథ గురించి, దీని వెనుక ఉన్న రహస్యాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా భక్తితో ఓం నాగదేవతాయన నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. జనమేజయుని సర్పయాగం, అగ్నిగుండంలో పడుతున్న సర్పాలు, ఆస్తిక మహర్షి రాక, ఆస్తిక మహర్షి జనమేజయుని వరం ఇవ్వడం, సర్పరక్షణ, విష్ణుమూర్తి వరం అన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూడండి. ఆ నాగదేవత అనుగ్రహాన్ని పొందండి. పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే సర్పం కాటు వేయడం వలన మరణిస్తాడు. తన తండ్రి మరణానికి కారకులైన పాములన్నింటినీ అంతం చేయాలి అని పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు భయానకరమైన సర్పయాగం చేస్తాడు. ఆ యాగాగ్ని ప్రభావానికి సర్పజాతి మొత్తం యాగగుండంలో పడి ఆహుతవుతూ ఉంటాయి. ఇది చూసిన దేవతలు, లోకంలోని నాగులు భయంతో హడలిపోతారు. జరత్కారు మహర్షి నాగకన్య అయిన జరత్కారుల గర్భాన జన్మించిన పుణ్యాత్ముడు. ఈ బ్రాహ్మణ యువకుడు సర్పజాతిని రక్షించడానికి జనమేజయుడి యాగశాలకు వస్తాడు. ఆస్తిక మహర్షి తన వేద పాండిత్యంతో, మంత్రశక్తితో జనమేజయుడిని ప్రసన్నం చేసుకుంటాడు. జనమేజయుడు ఆస్తిక మహర్షికి ఏ కోరికైనా కోరుకోమంటాడు. అప్పుడు ఆస్తిక మహర్షి ఈ యాగం ఆపివేసి నాగుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటాడు. జనమేజయుడు యాగం ఆపివేసి నాగులకు అభయమిస్తాడు. శ్రావణ శుక్ల పంచమి నాడే ఆస్తిక మహర్షి సర్పాలను రక్షించాడు. ఆ రోజుని సృష్టిలో ఎవరైతే నాగేంద్రుడిని భక్తితో పూజిస్తారో వారికి సర్పదోషాలు తొలగి కుటుంబం సుభిక్షంగా ఉంటుంది అని వరం లభించింది. ఇక పూర్తి కథలోకి వెళ్దాం. పూర్వం ఆదిశేషుని యొక్క సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే, అందుకు ఆదిశేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళ్ళంతా సర్పపూజలు చేయాలి అని ప్రార్థించారట. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారు అని అనుగ్రహించారట. ఈ నాగపంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారు ఎలాంటి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసములో వచ్చే పండుగలలో విశేషమైనది నాగపంచమి కూడా. ఈ పండుగ వెనుక ఉన్న అంతర్యాన్ని, వ్రతకథను కైలాసంలో సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించాడు అని భవిష్య పురాణంలో కూడా చెప్పబడింది. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివునితో, స్వామి, శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు స్త్రీలందరూ నాగదేవతలను ఎందుకు పూజిస్తారు? పుట్టెలో పాలు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న మహత్యమేమిటి అని వివరించండి అని కోరింది. అప్పుడు ఆ బోలాశంకరుడు పార్వతీదేవికి ఈ విధముగా నాగపంచమి వ్రత విధానము గురించి మరియు వ్రత కథ గురించి వివరించారు. ఓ పార్వతి, శ్రావణమాస శుక్లపక్ష పంచమి అంటే గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి. ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేల్కొని ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. నాగపంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఓ పార్వతి, నాగపంచమి వ్రతకథను వివరిస్తున్నాను, శ్రద్ధగా విను అని ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి నాగపంచమి వ్రతకథను వివరించడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక గ్రామములో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండేవారు. ఆ రైతు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకసారి శ్రావణ మాసంలో వర్షాలు పడగానే ఆ రైతు ఉదయాన్నే తన పొలాన్ని దున్నటానికి బయలుదేరాడు. రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఇక ఆ రైతు బోరి ఎందు లోతు
హఠాత్తుగా దిగబడిన నాగలిని అతి బలవంతముగా భూమి నుండి వెనక్కి లాగి తిరిగి యథాస్థితికి తెచ్చుకొని యథావిధిగా భూమి అంతా దున్నుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ నాగలి బోరియలో నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి రక్తశక్తములై చనిపోయాయి. పాపం ఆ రైతుకు మాత్రం ఆ విషయం తెలియదు. కానీ తెలిసి చేసిన తెలియక చేసిన పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుడిని వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఆహారం కోసం బయటకు వెళ్ళిన తల్లిపాము తిరిగి వచ్చి చూసేసరికి తన పిల్లలన్నీ రక్తపు మడుగున ప్రాణాలు విడిచి కనిపించాయి. తన పిల్లల మరణానికి కారణం ఆ రైతేనని గ్రహించిన నాగదేవత తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. ప్రతీకారంతో రగిలిపోతూ రాత్రి సమయంలో ఆ రైతు ఇంటికి చేరుకుంది. నిద్రపోతున్న ఆ రైతును, అతని భార్యను, కుమారులను కాటువేసి చంపేసింది. ఆ రైతుకు ఇంకొక పెళ్ళైన కుమార్తె కూడా ఉంటుంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళుతుంది. ఆ రోజు నాగపంచమి అవటం వలన ఆమె అనంత నాగును పూజ చేస్తూ కనిపిస్తుంది. ఆ పాము ఆ రైతు కుమార్తె యొక్క భక్తి ప్రవర్తనలకు ఎంతగానో ఆశ్చర్యపోయింది. సరిగ్గా అదే సమయమందు పనిరాజగు ఆదిశేషుని ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లముతో కలిపిన చిమ్మిలిని, బియ్యపు పిండి బెల్లముతో చేసిన చలిమిడిని నైవేద్యముగా పెట్టి తన్వయత్వముతో నమస్కరించి ధ్యానము నుండి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పడగ విప్పుకొని ఉన్న నాగుపాము కనిపించింది. ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కరించింది. అప్పుడు ఆ నాగుపాము తన మనసులో ఇలా అనుకుంది, ఇంతటి పరమ భక్తురాల కుటుంబాన్న నేను బలి తీసుకున్నది. ఆవేశముతో ఎంతటి పాపానికి వడిగట్టానో అని పశ్చాత్తాపపడింది. ఇక జరిగినదంతా ఆ పాము ఆమెకు వివరించింది. ఆమె మిక్కిలి దుఃఖిస్తూ, నాగదేవత, మేము మా కుటుంబ సభ్యులమంతా ఎల్లప్పుడూ నాగారాధన చేస్తే భక్తులం. మాపై నీకు అంత కఠినత్వం వలదు. దయతో నా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను బ్రతికించు. నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంది. ఇక ఆ భక్తురాలి ప్రార్థనతో కోపం తగ్గిపోయిన ఆ నాగమాత ఆ కన్యతో, అమ్మ, నీ భక్తికి నేను మెచ్చాను. నీ తండ్రి చేసిన పొరపాటుకు నా పిల్లలు చనిపోయాయన్న ఆవేశముతో మీ వారిని కాటువేశాను. కానీ నీవు చేసిన పూజ వల్ల నా మనసు శాంతించింది అని చెప్పింది. వెంటనే తన దగ్గర ఉన్న దివ్యమైన అమృతాన్ని ఆమెకు ఇచ్చి, దీనిని నీ కుటుంబ సభ్యులపై చల్లు, వారు తిరిగి బతుకుతారు అని దీవించిందట. ఆ రైతు కుమార్తె దానిని తీసుకుని పుట్టింటికి పోయి వారిపై చల్లగా ఆమె తల్లిదండ్రులు, సోదరులు నిద్రలోంచి లేచినట్లుగా ప్రాణాలతో తిరిగి లేచారు. జరిగినదంతా తెలుసుకొని ఆ రైతు కుటుంబం మొత్తం కూడా నాగమాతకు భక్తితో నమస్కరించింది. ఇక ఆ కుమార్తె ఎంతో సంతోషించింది. పగబట్టిన పాములలో కూడా అపకారానికి ఉపకారము అను దయాగుణము ఇక్కడ కనబడుతుంది. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా చెబుతారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అని ఈ విధంగా ఈ నాగపంచమి వ్రతకథను వివరించిన అనంతరం పరమేశ్వరుడు పార్వతీదేవితో నాగపంచమి వ్రత నియమాలను ఇలా తెలియజేశారు. ఈ సంఘటన జరిగినది శ్రావణ శుక్ల పంచమి నాడే. కాబట్టి నాగపంచమి రోజున రైతులు ఎవ్వరూ పొలం దున్నకూడదు, నేలను తవ్వకూడదు. ఈ రోజున కత్తిపీటతో కూరగాయలను కోయకూడదు, సూదితో కుట్టకూడదు. అలాంటి పనులేవి కూడా ఈ రోజున చేయకూడదు. పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజించటం వలన సర్పదోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించి ఈ కథ విన్న వారికి అపమృత్యు భయం తొలగిపోతుంది. కుటుంబమంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వృద్ధి చెందుతారు. పరమేశ్వరుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి ఎంతో సంతోషించి పరమశివునితో ఇలా అంది, స్వామి, మీ మాటల వలన నాగదేవత విశిష్టత గురించి తెలుసుకున్నాను. ఈ రోజున నాగదేవతను పూజించటం వెనుక ఆస్తిక మహర్షి కథ, జనమేజయుడి సర్పయాగం ముఖ్యమైన పురాణ కథ ప్రచారంలో ఉంది. ఆస్తిక మహర్షి మరియు సర్పయాగ కథ, జనమేజయుని యాగం
పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే సర్పం కాటు వేయడం వలన ఆయన మరణిస్తాడు. దీనికి పగబట్టిన ఆయన కుమారుడైన జనమేజయుడు సర్పజాతి మొత్తాన్ని నాశనం చేయాలి అనే సంకల్పముతో సర్పయాగం ప్రారంభిస్తాడు. నాగుల ఆందోళన. ఆ యాగ ప్రభావం వలన లోకంలోని సర్పాలన్నీ అగ్నిగుండములో పడి మరణించసాగాయి. దీంతో భయపడిన నాగులు తమను రక్షించమని బ్రహ్మదేవుడిని దేవతలను వేడుకుంటాయి. ఆస్తిక మహర్షి జననం. జరత్కరుడు అనే మహర్షికి నాగరాజైన వాసుకి సోదరి జరత్కరు అనే ఆమెకు జన్మించినవాడు ఆస్తిక మహర్షి. ఈ బ్రాహ్మణ యువకుడు గొప్ప తపశీలి, జ్ఞాని. సర్పరక్షణ, సర్పజాతిని రక్షించడానికి ఆస్తిక మహర్షి జనమేజయుడి యాగశాలకు వెళుతాడు. తన వేద పఠనముతోనూ మధురమైన మాటలతోనూ జనమేజయుడిని ప్రసన్నం చేసుకుంటాడు. యాగ సమాప్తి. ఆస్తిక మహర్షి ప్రతిభకు మెచ్చిన జనమేజయుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆస్తిక మహర్షి సర్పయాగాన్ని ఆపివేసి నాగుల ప్రాణాలను రక్షించమని కోరుతాడు. జనమేజయుడు యాగం ఆపివేయడంతో సర్పజాతి బతుకుతుంది. ఏ రోజు అయితే ఆస్తిక మహర్షి నాగులను రక్షించి శాంతిని చేకూర్చాడో అదే శ్రావణ శుద్ధ పంచమి నాటి నుండి ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సర్పదోషాలన్నీ తొలగి కుటుంబానికి రక్షణ కలుగుతుందని నమ్ముతారు. విన్నారు కదండి, ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన నాగపంచమి కథ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ కథను ఎవరైతే భక్తితో పూర్తిగా విన్నారో వారికి ఎటువంటి సర్పదోషాలు ఉండవు. కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సన్నివేశం అంతా కూడా మా ఇంటి పద్ధతిని బట్టి నేనైతే నాగదేవతకి పూజ అయితే చేసుకున్నానండి. మనకి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన ఇంటి పద్ధతి సంప్రదాయాన్ని బట్టి మన పెద్దలు ఎలా ఆచరిస్తారో దాన్ని బట్టి అయితే మనం పూజలు అనేది చేసుకుంటాం కదా. నేనైతే మా అత్తయ్య గారు చెప్పిన విధంగానే పూజ అయితే చేసుకున్నాను నాగదేవతకి. చూడండి, ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. ఇంట్లోనే దేవాలయానికి వెళ్ళే ముందుగా నాగదేవతకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. నాగదేవతకి ముఖ్యంగా కన్నులు, అలాగే మాల అయితే చేసుకోవాలి కదా. పత్తితో చేసిన కన్నులు, పత్తితో చేసిన మాలనైతే రెడీ చేసుకున్నాను. మా అత్తయ్య అయితే నాకు అలా నేర్పించారనమాట. నాగదేవతకి కన్నులు కూడా పెడతారండి మా పక్కన అయితే. ఇక ఇంటి దగ్గరే బియ్యపిండి దీపాన్ని కూడా రెడీ చేసుకున్నాను. ఒక క్యారీలో పెట్టేసుకున్నాను. తర్వాత నైవేద్యంగా పెట్టడానికి నానబెట్టిన బియ్యం, అందులో కొద్దిగా బెల్లం కలిపి నైవేద్యంగా తీసుకున్నాను. అలాగే వేయించిన నువ్వులు, అందులో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టేసి చిలిమిడైతే చేసుకున్నాను. అలాగే మా అత్తయ్య అయితే ఎప్పుడు నాగదేవతకి పూజ చేయాలన్నా కూడా ఇంటి దగ్గర నుంచి నాగ పడగలు కూడా చేయమని చెప్తుందనమాట. అందుకే నేను కొద్దిగా పసుపు, అలాగే బియ్య పిండి, చెమ్మిలి అన్నీ కూడా తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాగపడగలు అయితే చేశానండి. బియ్య పిండితో 3 పడగలు, పసుపుతో 3 పడగలు, అలాగే నువ్వుల చిమ్మిలితో 3 పడగలు అయితే చేసి, మీరు గమనించినట్లయితే నేను పూజ చేసిన దగ్గర కింద తాంబూలం పెట్టిన దగ్గర అయితే నేను తయారు చేసి పెట్టిన నాగ పడగలు అయితే ఉంటాయండి. అది మా ఇంటి ఆచారం అన్నమాట. అత్తయ్య అయితే అలా చెప్పించారనమాట నాకు. అదే విధంగా నేను చేశానండి. తర్వాత కొబ్బరికాయ పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నాను. తర్వాత ప్రదర్శనలు చేసి కర్పూర హారతి అంతా కూడా ఇచ్చేసాను. ఇక అదే దేవాలయంలో మా శివయ్య కూడా ఉంటారు కదా. శివయ్యని దర్శించుకోకుండా వస్తామా చెప్పండి. శివయ్య దేవాలయంలో ఈ విధంగా అయితే నాగదేవతల విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఎవరెవరు మొక్కుకున్న వాళ్ళంతా కూడా, దగ్గరలో ఉన్న వాళ్ళంతా అక్కడ వచ్చి ప్రతిష్టాపన చేసి వెళ్తూ ఉంటారు. నేనైతే వెళ్ళినప్పుడల్లా నాకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని అయితే ఇలా పూజ చేసుకొని వస్తానన్నమాట. అలాగే పూజ అంతా అయ్యాక నాగస్తోత్రం కూడా చదువుకున్నానండి. నాగస్తోత్రం, సర్పస్తోత్రం ఏదైనా కూడా చదువుకోవచ్చు. నాగదేవతని పూజించుకున్నాక పక్కనే అక్కగారులు కూడా ఉంటారండి, అక్కదేవతలు. వాళ్ళకి కూడా పూజించుకున్నాను. ఆ తర్వాత వస్తూ శివయ్యని దర్శించుకొని కాసేపు కూర్చొని అక్కడే లింగాష్టకం, బిల్వాష్టకం చదువుకొని వచ్చానన్నమాట. ఇదిగోండి మా దగ్గరలో ఉన్న దేవాలయము. ఈ చుట్టుపక్కల అంటే తిరుపతి చుట్టుపక్కల ఎవరికైనా ఈ దేవాలయం తెలిస్తే కానీ కామెంట్ చేయండి ఎక్కడ అనేది. ఎందుకన్నానంటే నేనైతే పేరు చెప్తానండి, కానీ తిరుపతి వాళ్ళకి ఎవరికైనా నా వీడియో వెళ్తుందా లేదా అనేది నాకు తెలియదు కదా. అందుకే ఇలా అన్నానమాట. మీలో ఎవరికైనా ఈ వీడియో కానీ అందిందంటే కానీ చూసారంటే ఈ దేవాలయం ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మాకైతే ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట.
చూడండి ఇక్కడంతా కూడా వారి వారి కుల దైవాలు ఉంటారు కదండి. మునీశ్వర్లు, అక్కగారులు, ఈర్లని చెప్పి ఇంకా గుర్రపుడి అట్లా అంటారు కదా. వారి వారి ఇంటి దేవతలు వాళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కలంతా చిన్న చిన్నవి అలా కట్టేసుకున్నారనమాట. చాలా దేవుళ్ళు అయితే ఉంటారండి ఇక్కడైతే. ఇదిగో చూసారా నాగప్రతిష్టములు ఎన్ని చేసుకున్నారో. చాలా శిలలైతే ఉంటాయి ఇక్కడ. భక్తులంతా మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎవ్వరు లేరండి, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కానీ మేము వచ్చే టైంకి అక్కడ మా పూజ చేసేసరికి 9:30 అయిపోయింది. ఆ టైంకి చాలామంది అయితే వచ్చారు. ఇదిగో చూడండి ఒకసారి. ఇంకా శివయ్య వెనక పక్కనైతే ఇలా మొక్కుకున్న వాళ్ళు చిన్న చిన్న విగ్రహాలను కూడా పెట్టారు. ఇదిగోండి మా శివయ్య అనమాట. దర్శించుకొని వచ్చాను. ఓం నమ శివాయ. మేము వెళ్ళినప్పుడైతే ఎవరు అంతగా లేరు కాబట్టి ఒకరిద్దరే ఉన్నారు. అందుకే నేను కొంచెం అలా వీడియో తీసుకుంటూ పూజ అయితే చేసుకున్నానమాట. చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి, నిదానంగా అయితే. మామూలుగా అయితే నాగ చవితి రోజున అస్సలు గ్యాప్ అనేది ఉండదు. ఒక్కసారిగా జనాలంతా తెల్లవారుజామునే వచ్చేస్తారనమాట. ఇంత నిదానంగా అయితే చేయటానికి కుదరదనమాట అక్కడైతే. ఎందుకంటే ఒకరు పెడుతుంటే ఇంకొకరు వచ్చి పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ఈరోజైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. నా పూజ అయ్యాకే చాలామంది వచ్చారు అక్కడికి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆమె కూడా నేను చేసిన విగ్రహం పక్కన చేస్తుందన్నమాట. తర్వాత చాలామంది అయితే వచ్చేసారు. నాకైతే ఈరోజు మనస్తృప్తిగా ఉన్నింది. చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. ఇక తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కానీ చూసారంటే ఈ దేవాలయం పేరు ఏంటి అనేది కామెంట్ చేయండి, మాట్లాడుకుందాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం నాగదేవతాయన నమః అని కామెంట్ చేయండి. మీకున్నటువంటి నాగదోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులన్నీ తొలగిపోతాయి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం నాగదేవతాయ నమః. ఓం నాగేంద్రాయ నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.